ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి ఇసుక రీచ్ వద్ద నూతన ఇసుక విధానాన్ని శ్రీనివాసులు ప్రారంభించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన 5 హామీల అమలుకు తొలి సంతకాలు చేశారని గుర్తు చేశారు. ఉచిత ఇసుకను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు పేదలకు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచుతామని చెప్పిన మేరకు ఈ రోజు నుంచి ఇసుక ఉచితంగా పొందే వెసులుబాటు ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 5 సంతకాలు ప్రధాన హామీలను నెరవేర్చే క్రమంలో 5 సంతకాలు తొలి సంతకాలుగా చేశారు. మొన్ననే 7,000 రూపాయలు పెన్షన్ అందుకున్నారు. రేపు నెల నుంచి 4,000 రూపాయలు అందుకోబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రజలు ఉచితంగా ఇసుకను పొందే సౌకర్యం రాయదుర్గం నియోజకవర్గంలో జుంజురాంపల్లి సమీపంలోని స్టాక్ యార్డ్ నుంచి మనం మొదలు పెడతా ఉన్నాం.